హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రానా నాయుడు సీజన్ 2 రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. మోస్ట్ అవైటెడ్ సీజన్ 2 భయ్య. రానా నాయుడు సీజన్ 2 వస్తుందనగానే చాలా మంది అయితే వెయిట్ చేశారన్నమాట. అందులో నేను ఒకరిని. నాకు సీజన్ 1 అంత సూపర్ గా నచ్చలేదు భయ్య. ఇట్ వాస్ గుడ్ అంతే. అప్పుడు ఫ్రెష్ కాన్సెప్ట్ ఇది అంతా కాబట్టి కొంచెం బాగా అనిపించింది. కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బ్యాక్లాష్ అయింది, అది వేరే విషయం. బట్ ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మధ్యలో ఒక ఎపిసోడ్ అయితే మాత్రం 30 మినిట్స్ ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే రానా నాయుడు కొడుకు అయితే కిడ్నాప్ అవడం జరుగుద్ది. మరి తను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, మరి రానా నాయుడు ఏం చేశారు అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఏంటి బ్రో అంతా చెప్పేస్తున్నావు అని అడిగితేమో అస్సలు ఏం చెప్పలేదు నేను. సిరీస్ అన్నాక చాలా సబ్ ప్లాట్స్ ఉంటాయి, చాలా మెయిన్ స్టోరీస్ కూడా రన్ అవుతూ ఉంటాయి. నేను చెప్పింది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో మీరేం స్పాయిలర్లు ఇచ్చేసారని ఫీల్ అయిపోద్దు. అండ్ ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన సెకండ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. రెండు కూడా ఫాలో అయిపోయింది భయ్య. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మీకు రానా నాయుడు సీజన్ 1 పిచ్చగా నచ్చుంటాయి కనుక మీకు ఈ సీజన్ 2 కూడా ఆబ్వియస్లీ నచ్చుద్ది భయ్య. సేమ్ అదే టెంప్లెట్ అండ్ రేసీ టైప్ లో అయితే నడుస్తుంది ఈ సీజన్ 2 కూడా. నాకైతే పర్సనల్ గా సీజన్ 1 అన్నది ఓకే, ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్. నాకు అది బాగా వర్కౌట్ అవ్వలేదు, బట్ బాగుంటుంది టైం పాస్ కి. ఈ సీజన్ 2 అయితే ఓకేష్ గా అనిపించింది భయ్య. మంచి థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అలా అని చెప్పేసి అన్ని ఎపిసోడ్లు వర్కౌట్ అయినాయి అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. సో ఫుల్ గా మాట్లాడుకుందాం. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు పర్లేదు, బాగానే అనిపించింది. అంటే టూ మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్ అండ్ పొలిటికల్ థీమ్స్ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ప్రతిదీ కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. వాటి పరంగా కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు బాగానే అనిపించింది. అండ్ ఎపిసోడ్ వైజ్ కి మీకు మంచి క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేసుకుంటూ అండ్ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ తో అయితే బాగా క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. ఏమాత్రం క్వాలిటీ అయితే తగ్గలేదు భయ్య. టాప్ నాచ్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంది సిరీస్ మొత్తం కూడా. యాక్షన్ బ్లాక్స్ పరంగా కానీ అక్కడ డ్రామాని ఎలివేట్ చేసిన విధానం కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది మీకు. అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఈ సిరీస్ లో ఒక ఆర్క్ అయితే నడుస్తూ ఉంటుంది. మరి చెప్తున్నా, ప్రతి క్యారెక్టర్ కి ఒక ఆర్క్ నడుస్తూ ఉంటుంది అనమాట, ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. అది నాకు కొంచెం బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది కొంచెం. అండ్ 8 ఎపిసోడ్స్ లో కూడా మీకు అనవసరమైన సోది ఉండదు భయ్య. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే మీకు స్టోరీలో తీసుకెళ్లిపోతారు. సెటప్ కి టైం తీసుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు. ఆల్రెడీ సీజన్ 1 చూసేసాం కాబట్టి సీజన్ 2 లో ఎక్కువ టైం తీసుకోలేదు. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా రేసీగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా అన్వాంటెడ్ డ్రామా క్రియేట్ చేసుకోలేదు. అంటే ప్రతి ఎపిసోడ్ ఇంతే రన్ టైం ఉండాలని చెప్పేసి ఆ పర్టికులర్ గా అనవసరమైన సోది క్రియేట్ చేసుకోలేదు. తక్కువ రన్ టైం అయినా సరే కానీ ఎపిసోడ్ క్రియేట్ చేసుకున్నారు. అది నాకు బాగా వర్కౌట్ అయింది రన్ టైం పరంగా. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయితే మీకు రానా గారు యాజ్ యూజువల్ కుమ్మేశారు అని చెప్పాలి. అండ్ వెంకటేష్ గారి పరంగా కూడా అందరూ బాగానే వర్కౌట్ అయ్యారు. సూపర్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ గా బాగా వర్కౌట్ అయింది ఏంటంటే సీజన్ 1 లో లాగా బోల్డ్ కంటెంట్ హెవీగా పెట్టేసుకుని బూతులు హెవీగా అయితే పెట్టుకోలేదు భయ్య ఈ సిరీస్ లో. మెయిన్ గా సీజన్ 1 లో అదే బిగ్గెస్ట్ బ్లాక్ లాష్ అనమాట సిరీస్ కి. బట్ ఈ సీజన్ 2 లో అంత బూతులు ఏమి ఉండవు, ఉంటాయి బట్ ఎక్కడ అవసరమో అక్కడే వాడుకున్నారు. అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, ఎక్కడ అవసరమో అక్కడే వాడుకున్నారు. అనవసరంగా క్రియేట్ చేసి పాడేసుకోలేదు. అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే టూ మెనీ సబ్ప్లాట్స్ భయ్య. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సబ్ప్లాట్స్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటాయి అనమాట. దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. అంటే చాలా చిరాకు వస్తూ ఉంటుంది మీకు. ప్రతి క్యారెక్టర్ ఒక స్టోరీ ఉంటుంది అన్నాం కదా పాజిటివ్ లో. సేమ్ అదే ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం అనిపించింది నాకు. ప్రతి క్యారెక్టర్ కి స్టోరీ అనవసరం అనిపించింది భయ్య. యాక్చువల్లీ అన్ని స్టోరీస్ ని ఒక చోట కలుపుతారు, కొన్ని మాత్రం అంత ఇంపార్టెంట్ గా అనిపించవు మనకి. అందువల్లే ప్రతిదానికి రన్ టైం ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఆ స్టోరీ క్రియేట్ చేసుకుని అన్వాంటెడ్ ఎమోషన్స్ క్రియేట్ చేసుకుంటే ఇవన్నీ కూడా చిరాకు తెప్పించే విధంగా ఉంటాయి అనమాట. నాకైతే అవి చాలా చిరాకు తెప్పించే విధంగా అనిపించే కొన్ని స్టోరీలు. అండ్ ఈసారి కొంచెం వెంకటేష్ గారి క్యారెక్టర్ కున్న ప్రిఫరెన్స్ అయితే తగ్గింది భయ్య. ఫస్ట్ సీజన్ లో చూసుకుంటే ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఆయన చుట్టూరు నడుస్తుంది సిరీస్ అంతా కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన ఒక సైడ్ క్యారెక్టర్ లా ఉంటారనమాట, మెయిన్ క్యారెక్టర్ లాగా ఉండరు. బట్ ఆయనతో చేయాల్సిన కాన్సెప్ట్ కూడా జరిగిస్తారు. కాకపోతే బట్ త్రూ అవుట్ ద సిరీస్ చూసుకుంటే ఆయన క్యారెక్టర్ ని చాలా డల్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఈవెన్ రానా నాయుడు క్యారెక్టర్ కూడా సేమ్ అదే టైప్ లో టిపికల్ గా నడుస్తుంటుంది తప్ప మరి సూపర్ గా అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ప్రెజెంట్ చేయలేదు. అండ్ స్టోరీ కూడా మీకు చూసుకుంటే తీసుకున్న థీమ్స్ కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ కూడా వెళ్ళి కొద్ది కూడా ప్రెడిక్టబుల్ గా అయిపోద్ది. మామూలు ప్రెడిక్టబుల్ గా అయిపోదు. ప్రతిదీ కూడా మీకు తెలిసిపోతుంటది అనమాట ముందు ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. అదే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది నాకు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు, ఆ ట్విస్ట్లు వర్కౌట్ అవ్వలేదు, టోటల్ ప్రెడిక్టబుల్ గా అనిపించింది. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి భయ్య, బట్ అన్ని బొక్కలో చూపించాలంటే మన వల్ల కాదు. ఇది రివ్యూ అవ్వదప్పుడు అనాలిసిస్ అయిపోద్ది. ఓవరాల్ గా చెప్పాలంటే సీజన్ 1 నచ్చితే మీకు ఖచ్చితంగా సీజన్ 2 నచ్చుద్ది. బట్ మీరు లాజిక్స్ పట్టించుకుంటాం, స్టోరీ ఇంపార్టెంట్, ఎలాంటివన్నీ పట్టించుకుంటాము అనుకుంటే కనుక కొద్ది గొప్ప యావరేజ్ గా అనిపిస్తుంది మీకు. అంటే యావరేజ్ వాచ్ అనిపిస్తుంది భయ్య. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూద్దాం అనుకుంటే చూడండి, మీ ఇష్టం. మీకు కనుక రివ్యూస్ ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం
బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.